హాయ్ అండి. అందరికీ నాతో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదిగోనండి ఇవాళ నా వంట చూడండి. ఇదిగో చూసారా, ఖాజ్ గల్బ్ అంటారు దీన్ని గల్బ్ అంటారంటే గుండెకాయ అని. ఇది కాజ్యం అండి. చూసారా, చక్కగా దగ్గరగా ఇంకా దగ్గర కావాలని అలా ఉండొచ్చాను. చూసారా, ఇదండి వాళ్ళ కూర. ఇదిగో వాళ్ళకి పచ్చిరేలు. చూసారా, కుక్కలు వచ్చేస్తుంది. కుక్కలు ఇదిగో పచ్చిరేలు చూసారా. వీళ్ళకి ఏదో ఒకటి నీసు ఉండాలండి. వారంలో ఒకసారి పప్పు వండుతాను. అదన్నా మరాక్ అంటే కూర. మా ముసలోడికి పలచగా ఉండకూడదు, ఇలా చిక్కగా ఉండాలి. చూసారా, చిక్కగా ఉంది. రైల్లో ఇది గుమ్మడికాయ వేసాను. చిన్న గుమ్మడికాయలు ఉంటారు కదా, ఆ గుమ్మడికాయలు వేసాను. పచ్చిమిరకాయలు చూసారా, పచ్చిమిరకాయలు ఆ బాబా తింటాడు. 3 పచ్చిమిరకాయలు వేసాను. నేను చేపలు, కోళ్ళు, రొయ్యలు అన్నీ నిన్న. ఇవాళ వస్తే రొయ్యలు కూర వండాను. అన్నం చూసారా, అన్నం సలాత కూడా పోసాను. సలాత చూసారా. ఇందులో దానిమ్మకాయ, ఉల్లిపాయ చూడండి. ఇవన్నీ వేస్తాను. మా బాబాకి రొటీన్గా రోజు వేయాలండి. ఇది అది కూర మార్కలు పడతాయని ఇది ఇలా ప్యాకెట్ వేసుకున్నాను. ఇలా పెట్టుకుంటాను అన్నమాట. దానిమ్మకాయ రోజు వేయాలండి మా బాబా సలాత వేయాలి. వేయకపోతే బాగోదు. జింజాలు ఆడతాడు. జింజాలంటే గొడవని. మరకంటే కూరని. ఇది రుమాన్ అంటారు దానిమ్మకాయని. రుమాన్. క్యారెట్ని జిజర్ అంటారు. జిజర్. ఇందులో ఉల్లిపాయ కూడా వేయాలి. ప్రతిరోజు ఈ ఉల్లిపాయ తింటాడు. రోజు 2 రెబ్బలు వేయాలి. రోజు 2 వేయాలి. అందుకే మా బాబాకు షుగర్ కానీ ఏమీ లేదు. 70 సంవత్సరాలు దగ్గర ఉన్నాడు. ఇంకా తక్కువ కానీ 70 సంవత్సరాలు దగ్గరకు ఉన్నాడు మా అనుభవం. జ్వరం వచ్చినా మందులు వేసుకోడు తెలుసా. నొప్పులు వచ్చిన మందులు వేసుకోడు. అంత జాగ్రత్త బాబాకి. బయట తిండి ఏమి తిండు. ఇంట్లోనే చేయాలి. ఏది చేసినా ఇంట్లోనే చేసి పెట్టాలి. ఎప్పుడన్నా తింటే బయట ఈ కబాబులు తింటాడు. కబాబు
బాబా లేవ గుర్తున్నప్పుడు ఎట్టిన ఈడో బాబోయ్ 2 పైన వెళ్ళిపోయింది న్యూస్. స్తోత్రం ఆయన ఉన్నటికి అంత యూస్ రాలేదు కానీ ఇదండి వల్ల మాకు మళ్ళీ బోల్డ్ బట్టలు ఉన్నాయండి. డిస్కస్లే తండ్రి. అదేనండి ఇవాళ మా వంటకాలు అయిపోయాయండి. మా వంటకాలు అందరికీ వందనాలు. మరణాత మరణాత అండి, మరణాత మరణాత మరణాత.